టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రజలకు అండగా ఉంటా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. రైతన్నలకు 500 బోనస్ ధర చెల్లించాలి. ఏడవ రోజుకు చేరుకున్న భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు. నూట 40 స్థానాలకు పైగా మనం గెలవబోతున్నాం సీఎం జగన్. అక్రమంగా తరలిస్తున్న తాబేలును పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికలు ధన ప్రవాహం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్ ఆరోపించారు. ఓట్లను నాయకులు బహిరంగానే కొనుగోలు చేశారని, ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన తెలిపారు. స్నేహితులారా, ఎన్నికలు జరిగి 3 రోజుది. ఈ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం, కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం పూర్తి కాదు, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకున్న ప్రత్యేక ప్యాకేజ్ రాదు, ప్రత్యేక తరగతి హోదా రాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ రోజున అని ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిసారి మా అభ్యర్థులు ఉన్నారు, నేను అభ్యర్థిగానే ఉన్నా ఇంతవరకు ఇప్పటికి కూడా. ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, మీరు జాగ్రత్త అని మాట్లాడతారు ప్రతి మీటింగ్లో. పాపం కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటే చూసాక ఏం జరుగుతున్నట్టు ఆయన ఇది అని. ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు పంచుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నదే నా ఆవేదన. రావాలి కదా. ఆడ క్వార్టర్ బాటిల్ పట్టుకున్నాం, ఇది కాదు కదా. లేకపోతే అభ్యర్థి 4 వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం, ఇవి కాదు కదా. నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని కొంటున్న ప్రయత్నం చూసాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఇస్తాం ఎవరు ముందుకు వస్తే. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ని. మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే, ఇక్కడ నడి బజార్లో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది, ఓటరు యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది. సమాన అవకాశాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పరచబడ్డాయి. ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం వేరే. అప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా ఒక పాట చూశాను, పాతకాలం రామారావు గారిది, ఓటు వేయండి అయ్యా బాబు, ఓటు వేయండి అమ్ముకోవద్దండి. ఎప్పుడో 1950s ఉండి ఉంటుంది బహుశా. అది ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొనొద్దండయ్యా బాబు, ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తే ప్రత్యేకమైన భాష ఈ రోజున రాజకీయ రంగంలో వస్తూ ఉంది. ఆ భాష ఏంటంటే కరెన్సీ మోతలు, కరెన్సీ పటపట్ల మొత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పని చేసినా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం. ఇంకొకసారి నిర్ణయించుకుంటూ ఉంటాం. దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో, తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం ఉద్దేశంతో ఏం లేదు. రాజ్యాంగబద్ధమైన బతుకు బతికే వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికే వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక పిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు.
దీన్ని అందరూ కూడా ఖండించాలి. దీన్ని నవ్వుకోవడం కాదు, 2000 ఇచ్చాయంట 1000 ఇచ్చాయంట అని అట్లా అనుకోవడం కాదు, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు చేసే శాసనాలు ఏందో, ఆ శాసనాలు అమలు ఏందో కూడా మనకు అర్థమైంది. చూసాం, గతంలోనే దాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం. ఇది హయ్యెస్ట్ టైం. దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళని అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని, ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500 బోనస్లు వెంటనే క్వింటాలకు 500 బోనస్లు వెంటనే. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, వెల్మెడ లక్ష్మణరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. క్వింటాలకు 500 బోనస్లు వెంటనే పండించిన రైతు ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500. పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో మా ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈ రోజు నిరసన కార్యక్రమానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షపాతి కేసీఆర్ గారు, ఆ పక్షపాతి అయిన రైతుకు న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దామని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రైతుకు గతంలో ఏందంటే అది 500 బోనస్ ఇస్తానన్నారు. బోనస్ ఇస్తా అని మాట మార్చి నిన్న కేవలము సన్నం వడ్లకే బోనస్ ఇస్తాము అనే మాట మార్చడం జరిగింది. ఆ మాటకు తగ్గట్టుగా ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతును వెంటనే కళ్ళాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసేదాకా, తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. అన్నిటికీ కూడా రైతు పక్షపాతిన మేము నిలబడి ఇవాళ రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా, ఎందుకంటే రైతు బంధు అని మేము పెట్టి 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. కాబట్టి వాటిని అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం తరఫున ఇవాళ పోరాటము, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను స్ఫూర్తిగా తీసుకొని సేవా గుణాన్ని అలవర్చుకోవాలని జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ సురేంద్ర అన్నారు. గురువారం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినం పురస్కరించుకొని జిల్లా రగ్బీ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని బి క్యాంపులో ఉన్న మన వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టీజీ వెంకటేష్ జన్మదినం పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు. ఈరోజు మే 16వ తేదీ 2024వ సంవత్సరము. ఈరోజు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులు ఎక్స్ కార్పొరేటర్ శ్రీ గుడిపల్లె సురేంద్ర గారు మన వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు అన్నదానం చేశారు. కావున గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వయోవృద్ధుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారికి, వీరి ధర్మపత్ని గారికి, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ, అలాగే ఎక్స్ కార్పొరేటర్ శ్రీ గుడిపల్లె సురేంద్ర గారికి, వీరి సతీమణికి, వీరి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ ఆ యొక్క పరమాత్ముడు ఆయుర ఆరోగ్యములను, అష్టైశ్వర్యములను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ యొక్క పరమాత్ముని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. మన వృద్ధుల ఆశ్రమం బీక్యాం.
హైదరాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయాలని, తనిఖీ చేసినప్పుడు ఫోటోలు కూడా తీయాలని, ఫారం ఎఫ్లు తప్పనిసరిగా చెక్ చేయాలని, అనుమానం ఉన్న స్కానింగ్ సెంటర్లను గుర్తించి వాటిపై డెకాయి ఆపరేషన్లు నిర్వహించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. యుక్త వయసులో ఉన్న యువతకు గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. యుక్త వయసులో వచ్చే మార్పులపై అన్ని కళాశాలల్లో యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు. భ్రూణ హత్యలను నివారించి హైదరాబాద్ జిల్లాలో బాలికల నిష్పత్తి పెరిగేటట్లు చూడాలని కోరారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఆత్మహత్యపై డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వచ్చిన డీఎస్పీ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో శివశంకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దురదృష్టకరమన్నారు. ప్రాథమిక విచారణలో శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ చేశామని, గత సంవత్సరం జూలై నుంచి శ్రీశైలంలో పోలీస్ స్టేషన్లోనే శంకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారని, ఈ రోజు తెల్లవారుజామున ఉదయం నుండి 6 గంటల మధ్యన రైటర్ కస్టడీలో ఉన్న పిస్టల్ తానే స్వయంగా వెళ్లి తీసుకొని కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడన్నారు. శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, వాళ్ళు వచ్చాక శంకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తామని ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్టేషన్లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది పొద్దున వేరే కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులు తెలియజేశారు. దీని మీద రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా వివరణ తీసుకొని ప్రాథమిక సమాచారం ప్రకారం అతను ఎవరితో మాట్లాడకుండా డ్యూటీ పరంగా చేసుకుంటున్నాడు. ఇంతకుముందు కూడా ఇది జూలై 23 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు. బ్యాచులర్గా ఉన్నాడు. అతని వయసు కూడా 46 years ఉంటాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలవచ్చు. సూసైడ్ ఎందుకంటే సీసీ కెమెరాలు చూసాం. అక్కడ స్టేషన్లో సీసీ కెమెరా ద్వారా చూస్తే అతని బెల్ల పంప్స్ నుంచి వెపన్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. తర్వాత పొద్దున్న కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు చెప్పారు. దాని మీద కేసు రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు 1 టౌన్ 2 టౌన్ మనకి ఇక్కడ శ్రీశైలంలో విఐపి ఎస్కార్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అన్నీ కస్టడీలో పెడతాం. సెంట్రీ కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర రైటర్ కస్టడీలో ఉంటాయి. ఇవి రాత్రి తీసుకొని పొద్దున్న ఇది చేసుకున్నాడు. అతను దర్యాప్తులో అతను ఎందుకు చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. వాళ్ళని విచారించి దర్యాప్తులో వెళ్ళవచ్చు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టుబట్టలు, పువ్వులు, పండ్లు అమ్మవారికి ఆర్యవైశ్య పట్టణ సంఘం పట్టణ అధ్యక్షులు గుండ ప్రకాశ్రావు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గుండ ప్రకాశ్రావు మాట్లాడుతూ అమ్మవారికి షాడోపచార పూజ జరిపి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, గ్రహమాకం, దుర్గా హోమం, లక్ష్మీ హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రథసేవ జరిపారు. ఈ రథసేవలో వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి రథం లాగుతూ భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. Thank you.
శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఈరోజు ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతోటి పరవశించిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3000 పై చిలుపు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు ఈ అన్నప్రసాదం తీసుకోవాలి. కంపల్సరీ ఆ భగవంతుని అమ్మవారి కృపా కటాక్షల పాత్రలం కావాలి, జన్మ ధన్యం చేసుకోవాలనే ఒక పవిత్ర ఆశయంతో అన్నప్రసాద కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం కావటం అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతో, ఆర్యవైశ్యుల ప్రముఖుల తర్వాత అందరి సోదరిమణుల సహాయంతో దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ బ్రహ్మోత్సవ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను బద్వేల్ పట్టణంలోని ఆర్యవైశ్య వర్ధక సంఘం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం, మొదటి రోజు నవదుర్గ కన్యకల మంగళ స్నానాలు కార్యక్రమాలను వాసవి మాత సన్నిధిలో శ్రీ ఆర్యవైశ్య వర్ధక సంఘం, శ్రీ ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కొంచెం క్లోజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఫేస్ దగ్గరికి వెళ్ళి నీట్గా తీసుకుంటారు. బా వీడియో నీటికి వీడియో మేడం చూడండి. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ పాణ్యం ఆర్వో నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన
సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. జీవితాంతం కర్నూలు ప్రజలకు అండగా ఉంటూ కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక సి క్యాంపు సెంటర్ నందు ఉన్న టీజీని కళాక్షేత్రంలో ఆయన 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండాలు నిలుస్తున్నాయని తెలిపారు. చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు. వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు. కర్నూలుకి వచ్చిన కొత్తలో జిల్లాలో ప్యాక్షాన ఉధృతంగా ఉండేదని, అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని, అటువంటి వారి అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కళాకారులు అంటే మొత్తం తెలుగు జనాలకందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు జనాలకందరికీ లాఫ్ థెరపీ ఇస్తున్నటువంటి తెలుగు వాళ్ళకు ప్రతి వారం చక్కని హాస్యాన్ని అందిస్తూ కలుపుగా నవ్విస్తూ నవ్వుల చిరునామాగా మారినటువంటి హాస్య కళాకారులు. హలో సార్, అందరూ సన్మానం పొందినటువంటి వారందరూ ఒకసారి గ్రూప్ ఫోటో కోసం వినోదిని సన్మానం అందుకుంటున్నటువంటి వినోద్, అలాగే కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, దర్గాలు కానీ, ఏవి కానీ, ఈద్గాలు కానీ అన్నీ నేను షాదిఖానాలు కానీ మతాలకు కులాలకు అతీతంగా నేను సేవ చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది కూడా అదే, నన్ను విభజించద్దండి. నేను మీ అందరినీ ఆ దృష్టితో చూడలేదు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజీ వెంకటేష్ ఉన్నారు. ఈరోజు కోడ్ ఉన్న ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్ళిళ్ళు చేయలేకపోయినాను. లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జంటకు దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను. అలాగే మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. స్మోక్ చేయని వాడు, మా ఎంప్లాయీస్ అంతా 3,000 మంది స్మోక్ చేయని వాడు, తాగని వాడు వంటి డిక్లరేషన్ ఇస్తే ₹15,000 నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు ₹40 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలన్నీ ఉండకపోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు.
డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఇది ఒక కొంప, గలీజ్ కొంపగా ఉండేది. దీన్ని నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కోరుకునేదాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని నిత్యం ప్రజల మధ్య, కళాకారుల మధ్య, మేధావుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ తనదైన శైలిలో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ సేవలు కలకాలం కొనసాగాలని నిండు 100 ఏళ్ల జీవితాన్ని ఆయన కూడా నేనున్నానంటూ సహాయం చేసేటటువంటి మంచి మనసున్న మహారాజు మన మరొకసారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు ఇవాళ జన్మదినోత్సవం అనుకున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు మరి జన్మదినోత్సవం సందర్భంగా వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు మిమ్మల్ని గురించి జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీకు వెంకటేష్ గారి గురించి మన టీజీ వెంకటేష్ గారు కళా పోషణకి ఆ కళా పోషకులే మన కళ ముందు ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు. మనం నిలబడినటువంటి కర్నూలుకు వచ్చిందంటే దాని వెనక్కి నడుస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారి ప్రధాన కారణం అని చెప్తున్నాం. మరి సమయం లేదు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా ఈరోజు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.